ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. మిస్టర్ బచ్చన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదే. ట్రైలర్ నచ్చకపోయినా ప్రమోషన్స్ లో మన హరీష్ గారు మూవీ పైన ఇచ్చిన ఎలివేషన్స్ చూసి ఫార్చునేట్లీ ఇదేమైనా రవితేజకి కంబ్యాక్ మూవీ అవుతుందా అనే డౌట్ తో డేర్ చేసి మూవీ చూసా. ఇంకా మూవీ చూసి బయటికి వచ్చాక నిజంగా ఇండిపెండెన్స్ డే వచ్చినంత ఫీల్ వచ్చింది. పొరపాటున అజయ్ దేవగన్ కానీ ఈ మూవీ ఒకవేళ చూస్తే విమల్ పాన్ వేసుకుని మరీ వస్తాడు. సీరియస్లీ అంత టార్చర్ ఉంది మూవీ. ఒరిజినల్ మూవీ రైడ్ లో హీరో జస్ట్ 10 minutes కే విలన్ ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడి నుండి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ అండ్ సీరియస్ వేలో ఉంటుంది మూవీ. బిలీవ్ మీ, ఒక ఫైట్ కానీ సాంగ్ కానీ ఉండదు రైడ్ మూవీలో. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన బచ్చన్ మూవీలో 4 సాంగ్లు 4 ఫైట్లు పెట్టారు. అక్కర్లేని రొమాన్స్ అండ్ కామెడీ సీన్స్ కూడా పెట్టి ఎంతవరకు మూవీని చెడగొట్టాలో అంతకన్నా ఎక్కువే చెడగొట్టారు. ఒరిజినల్ మూవీలో మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎపిసోడ్ రైడ్ ఎపిసోడ్. మన ఈ సో కాల్ రీమేక్ మూవీలో ఆ రైడ్ ఎపిసోడ్ లేకుండా చేశారు. మూవీ అయిపోయాక ఇందులో అసలు రైడ్ ఎక్కడ ఉందిరా అని మనకే డౌట్ వస్తుంది. మెయిన్ గా రవితేజ చేసిన రోల్ కి బిలీవబిలిటీ ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మూవీకి వచ్చామా లేక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కి వచ్చామా అన్నట్టు ఓల్డ్ హిందీ సాంగ్స్ తో సావగొట్టారు. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ అన్నట్టు ఆ లవ్ స్టోరీ, నవ్వురా అని సత్య కామెడీ చాలా ప్రిడిక్టబుల్ గా వెళ్తుంది. రవితేజ యాక్టింగ్ కూడా అన్ని మూవీస్ లో చూసినట్టే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ముందు సీన్స్ క్రింజ్ వల్ల ఇంటర్వెల్ డీసెంట్ గా ఉన్నా కూడా రాడ్ లానే అనిపించింది. సెకండ్ హాఫ్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అనుకునే లోపు చమ్మక్ చంద్రాన్ని తెచ్చి రైడ్ ని లిటరల్ గా రేప్ చేసేశారు. దానికి తోడు అన్నపూర్ణ గారి లవ్ స్టోరీ. అసలు ఏంట్రా ఇది అనుకునేలా తీశాడు మన హరీష్ శంకర్. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ కి జనాలు వాకౌట్ చేసేశారు. ఆ రేంజ్ లో ఉంది సెకండ్ హాఫ్. మన విలన్ జగ్గుబాయ్ ని ఫస్ట్ హాఫ్ లో ఫియర్ఫుల్ గా చూపించి సెకండ్ హాఫ్ లో కామెడీ చేశాడు. మన సిద్ధు బాయ్ క్యామియో బానే ఉన్నా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒక సీరియస్ స్టోరీలో ఎంటర్టైన్మెంట్ అండ్ హీరోయిజం ఎలిమెంట్స్ ని పెట్టడం బిగ్గెస్ట్ మైనస్ ఈ మూవీకి. ఒరిజినల్ మూవీ ఎలా ఉందో అలా దింపేసినా కూడా బెటర్ గా ఉండేదేమో. ఒక ఎగ్జైటింగ్ ప్లాట్ ని డీల్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. హీరోయిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మెయిన్ స్టోరీని సైడ్ కి వదిలేశారు. ఈ మూవీని 1990s లో తీసినా కూడా ఎవరు చూడరు. 1980 స్టోరీస్ లో మోడర్న్ అవుట్ఫిట్స్ తో స్విట్జర్లాండ్ లో సాంగ్ తీశారు. ఇంకేం చెప్తాం ఈ మూవీ కోసం. ఇప్పటి వరకు నెగిటివ్స్ మాట్లాడుకున్నాం. పాజిటివ్స్ కూడా మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ పాయింట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మిక్కీ జె మేయర్ మ్యూజిక్. ఈ రెండు తప్ప మిగతా మూవీ అంతా స్క్రాప్ అని చెప్పొచ్చు. 4 యాక్షన్ సీన్స్ ఉంటాయి, బట్ ఎమోషన్ లేకుండా ఎంత కొట్టినా ఏం లాభం చెప్పండి. పెర్ఫార్మెన్సెస్ వైస్ నాకైతే అంతా ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ యాక్టింగ్ అనిపించింది, ఇంక్లూడింగ్ రవితేజ. ఇంకా డైరెక్షన్ కోసం అసలు మాట్లాడక్కర్లేదు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేనైతే ఈ మూవీని అస్సలు రికమెండ్ చేయను. స్కిప్ ఇట్ అండ్ ఈట్ బిర్యానీ. మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. థ్యాంక్ యూ.